రోజుల సభల ద్వారా మీ పిల్లలను ప్రేమించి మీరిచ్చిన మంచి వాతావరణంలో మహాజ్ఞానాన్ని నేర్చుకునేటువంటి ధన్యతను మహాభాగ్యాన్ని ప్రసాదించారు. అందును బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు మీ పిల్లలు విలువైన మాటలు విన్నారు. మరికొద్దిసేపు మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో నుంచి మీ మనసులో నుంచి మీ మాటలు వినడానికి సిద్ధపడుతున్నారు. మీ సహాయం మీ పిల్లలకు దయచేయండి. సమయోచితమైన మాటలు నా నోటి ద్వారా పలికించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు శుభములు తెలుపుతున్నాను. ప్రియులారా, లేఖనాల్లో నుంచి కొన్ని సంగతులు మనందరం కలిసి నేర్చుకుందాం. మీ కొరకు ఈరోజు ఈ సెషన్లో మీ ముందుంచాలనుకున్న అంశం లోకమెరగని దేవుని కొలత. లోకమెరగని దేవుని కొలత. ప్రియులారా, కొలతల గురించి మీకు ఇప్పటికే తెలుసు. ఎన్నో కొలతల్ని మీరు చూస్తుండారు. మన కళ్ళ ముందు 3 పదార్థాలు కనిపిస్తాయి విశ్వంలో. అవే గాలి, నీరు, అలాగే మట్టి. ఇవి మన కంటికి కనబడే లేదా కనబడని 3 పదార్థాలు. వాయు రూపంలో కనబడే పదార్థం, ద్రవ రూపంలో కనబడే పదార్థం, ఘన రూపంలో కనబడే పదార్థం. ఈ పదార్థాలని కొలవటానికి కొలతలు వాడతారు. మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది, అంటే వాయువు. ఆ గ్యాస్ని కొలవటానికి ఆ గ్యాస్ సిలిండర్ మీద రాసి ఉంటుంది 17 కేజీలని, 17 కేజీస్ లేదా 18 కేజీస్. కొన్ని గ్యాస్ సిలిండర్స్ పైన 20 కేజీస్ అని. కేజీ అంటే అర్థం ఏంటంటే కిలోగ్రాములు. అంటే వాయువులని కిలోగ్రాములో కొలుస్తారు. అలాగే లీటర్లలో కూడా కొలుస్తారు. మిల్లీ లీటర్లని. వాయు పదార్థాలని కొలవటానికి వాడే కొలతలవి. అలాగే ద్రవ పదార్థాలు. మనం ఉదయాన్నే లేచి కిరాణా కొట్టుకు వెళ్తే అక్కడ మనకి పాలు కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు మనం వాడే పదాలు ఏంటంటే పాల ప్యాకెట్ ఇవ్వండి అంటాం. వాళ్ళు అంటారు ఎంతది ఇవ్వాలి లేదా ఏది ఇవ్వాలి. అప్పుడు మనం వాడే మాట 1/2 లీటర్ ఇవ్వండి లేదా 1/2 లీటర్. ఆ 1/2 లీటర్ పాల ప్యాకెట్ మీద ఈసారి మీరు చూడండి, 1/2 లీటరు 1/2 లీటర్ అని మీరు అంటున్నారు చూసారా, దాని మీద 500 ml అని, 200 ml అని, 300 ml అని ఇలా రాసి ఉంటాయి. 300 ml అని కొన్ని పాల ప్యాకెట్ల మీద 500 ml అని రాసి ఉంటారు. 500 ml అంటే 1/2 లీటర్ అని అర్థం. అలాగే లీటర్ అని అంటే 1 లీటర్ అని రాసి ఉంటుంది, లేదా 1000 ml అని ఉంటుంది. 1000 ml మిల్లీ లీటర్లలో కొలుస్తారు. అంటే పాలని కొలిచి ఆ పాల ప్యాకెట్లో భద్రపరిచారు, దాన్ని మనం కొంటాం. అది ద్రవ పదార్థాలని కొలవటానికి వాడేది. ఈ వాటర్ బాటిల్ మీద, ఈ వాటర్ బాటిల్ మీద ఇక్కడ రాసి ఉంటుంది 1L అని ఉంటుంది. 1L అంటే దీని అర్థం ఏంటంటే 1 లీటర్. ఇందులో ఉండే నీరు 1 లీటర్. ఆ లీటర్ అనేది ఏంటంటే కొలత, కొలిచి పెట్టారు. ఇది ద్రవ పదార్థాలను కొలవటానికి కొలతలు. అలాగే ఘన పదార్థాలు ఉంటాయి. అదే కిరాణా షాప్లో మనం చక్కెర కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు మనం వాడే పదం ఏంటంటే
1 కిలో చక్కెర ఇవ్వండి, 1/2 కిలో చక్కెర ఇవ్వండి, 1/2 కేజీ, 1 కేజీ అంటారు. కేజీ అంటే అర్థం ఏంటి? కిలోగ్రాములు. మళ్ళీ 1 కిలోగ్రామ్, 1 కిలోగ్రామ్ లేదా 1000 గ్రాములు, ఇలా కొలతలు వాడతాం. సో ఈ విధంగా వాయు పదార్థాలని, ద్రవ పదార్థాలని, ఘన పదార్థాలని కొలుస్తారు. వాటిని కొలవటానికి కొలతలు ఉంటాయి. కొలమానం ఉంది, ఒక కొలబద్దని వాడతారు. అయితే ఇవి లోకానికి తెలిసిన కొలతలైతే ఇందులో ఇంకొన్నిటిని కొలుస్తుంటారు. ఎలాగంటే ఉదాహరణకి మన దేహం ఉంది. మన దేహంలో రక్తం యొక్క ప్రసరణ అనేది జరుగుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థలో ఇదంతా జరుగుతుంది. ఈ రక్తం ప్రవహించేటువంటి స్పీడుని కూడా కొలుస్తారు. దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటారు, బీపీ అంటారు. ఏంటి నాకెందుకో గాబరగా ఉంది, గుండె ఎక్కువగా కొట్టుకుంటున్నట్టు ఉంది అని కొంచెం వయసు పైబడిన వాళ్ళు చెప్తున్నప్పుడు ఈయనకి ఏదో బీపీ ఎక్కువైనట్టుంది అనుకుంటారు. మనం హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఆయన రక్తం యొక్క ప్రసరణని లేదా పీడనాన్ని కొలుస్తారు. స్పిగ్నో మ్యానోమీటర్ అని ఉంటుంది, దానితో కొలుస్తారు. అంటే రక్తం యొక్క పీడనాన్ని కొలిచేది, బ్లడ్ ప్రెషర్ని కొలిచేది బీపీ అంటారు. ఏంటి మీకు బీపీ ఎంత ఉంది, బీపీ తగ్గింది లేదా పెరిగింది ఇలా చెప్తారు. అలాగే మన శరీరంలో క్రొవ్వును కొలుస్తుంటారు. మన శరీరంలో ఉన్నటువంటి వేడిని కూడా కొలుస్తారు. మన శరీరంలో వేడిని కొలవటానికి ఏం వాడతారంటే థర్మోమీటర్ వాడతారు. ఆ థర్మోమీటర్ అనేది జ్వరం వచ్చినప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తే మీ నోట్లు పెడతారు, చిన్న పొడకలాగా ఉంటారు, పెన్నులా. దాంట్లో పాదరసం అనేది కదులుతూ టెంపరేచర్ని తెలియజేస్తుంటది. మీ శరీరంలో ఇదిగో 100 ఫారెన్ డిగ్రీల టెంపరేచర్ ఉంది, 101 ఉందండి, 102, 103 అయిందండి, మీరు ప్రమాదంలో ఉన్నారు, ఇలాంటివి చెప్తారు. అంటే శరీరంలో వేడిని కొలవటానికి, చల్లదనాన్ని కొలవటానికి, క్రొవ్వు శాతం ఎంత ఉందో కొలవటానికి, అలాగే మన శరీరంలో అన్నిటినీ కొలిచేస్తున్నారు. రోగాలు ఎంతున్నాయో కొలిచేస్తున్నారు, మన ఎత్తేంతో కొలుస్తున్నారు, మన బరువెంతో కొలుస్తున్నారు, అన్నిటికీ కొలతలు. అయితే ఈ కొలతల్లో మనిషి గ్యాంబ్లింగ్ చేస్తుంటాడు, చాలా సందర్భాల్లో మోసం చేస్తుంటాడు. మనం కొనుక్కునేటువంటి ఈ వస్తువుల దగ్గర మనిషి ఏం చేస్తుంటాడంటే తన చేతి వాటాన్ని చూపిస్తుంటాడు. కిరాణా షాప్కి వెళ్ళి చూస్తే 1 కేజీ వస్తువును మనం అడిగితే మనకు 1 కేజీ కొలిచివ్వకుండా ఒక 10 గ్రాములు తక్కువ కొలిచివ్వటం, దాని కొరకు ముందే అడ్జస్ట్మెంట్ చేస్తుంటారు. బ్యాలెన్స్ ని దాన్ని ఏమంటారు, తక్కెడ, త్రాసు అంటారు. ఆ త్రాసును ముందే అడ్జస్ట్ చేసి పెట్టుకుంటుంటారు. అది డిజిటల్ గా మనకు కనబడుతుంటది, కానీ ముందే ఒక 10 గ్రాములు, ఒక 15 గ్రాములు, ఒక 20 గ్రాములు. అలాగే పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుందాం మనం అని వెళ్తాం, కానీ అక్కడ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ చేతి వాటాన్ని చూపిస్తుంటారు. అక్కడ రీడింగ్ మాత్రం మన కళ్ళ ముందు 1 లీటర్ అనే ఉంటది. మనం ఎంతైతే అమౌంట్ వాళ్ళకి ఇస్తామో ఆ అమౌంటే అక్కడ పడుతుంటది, కానీ ముందే సెట్టింగ్ చేసి పెట్టుకుంటారు. మనమేమో 80 రూపాయలు పెట్రోల్ అడిగితే 1 లీటర్ ఇయ్యండి అని అడిగితే లీటర్ ఇచ్చినట్టుగానే చూపిస్తారు అక్కడ, కానీ దాని లోపల 800 ml లేదా ఒక 900 ml అంటే ఒక 100 ml పెట్రోల్ కొట్టేస్తుంటారు. అప్పుడప్పుడు దొరికిపోతుంటారు ఇలాంటి వాళ్ళు. ఇలా మనుషులు వారి చేతి వాటాన్ని చూపిస్తూ చాలా సందర్భాల్లో ఇష్టం వచ్చినట్టుగా కొలిచేసి మోసం చేస్తుంటారు. ఈ కొలతల గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే మనిషి కొలుస్తాడు, కానీ మనిషి కొలమానంలో తేడాలు ఉంటాయి, మోసాలు జరుగుతుంటాయి. కానీ అదే దేవుడు మనిషిని కొలుస్తాడు. కొలిసినప్పుడు ఎవరికి అన్యాయం చేయకుండా కొలుస్తాడు, చాలా క్రమబద్ధంగా కొలుస్తుంటాడు. దేవుడు కొలుస్తాడా? ఎలా కొలుస్తాడు? దేన్ని కొలుస్తాడు?
మన బరువును కొలుస్తాడా? మన ఎత్తును కొలుస్తాడా? మన బరువు ఇంత ఉండాలని నిర్ణయించింది దేవుడు. మన ఎత్తు ఇంత ఉండాలని నిర్ణయించింది దేవుడు. మన దేహంలో దేవుడికి తెలియకుండా ఏది లేదు. అన్ని దేవుడు పెట్టినవి. ఒక మనిషికి 500 అవయవాలు ఉండాలని దేవుడే పెట్టాడు. కొందరికి చేతులు ఇవ్వడు, అది దేవుడే కొలిచి పెట్టాడు. కొందరికి కాళ్ళు ఉండవు, ఇది దేవుడే కొలిచి పెట్టాడు. కొందరికి చేతి వేళ్ళు 5 ఉండవు, ఏదో ఒక చేయి వేలు పుట్టుకతోనే ఉండదు. అంటే 4 కొలిచి పెట్టాడు. ఇవన్నీ కొలతలు అంటారు, దేవుడే కొలిచి పెట్టాడు. మీరు చూడండి, కొందరికి ఈ చెవి డొప్ప ఉండదు, పుట్టుకతోనే చెవి డొప్ప లేదు. అంటే దేవుడే అలా కొలిచి పెట్టాడు. ఇది మర్చిపోకూడదు. అన్నింటినీ దేవుడు ఎలాగ కొలిచాడా? అన్నింటినీ. పెదాలు నీకేమో చక్కగా ఉన్నాయి, కొందరికేమో నిలువుగా చీలిపోయి ఉంటాయి. అంటే దేవుడు అలాగే కొలిచి పెట్టాడు. భూమికి ఇంత మన్ను ఉండాలి అని దేవుడే కొలపాత్రలో కొలిచి పెట్టాడు. ఇన్ని రాళ్ళు ఉండాలి, ఇన్ని నీళ్లు ఉండాలి, ఇంత వాయువులు ఉండాలి. ఈ ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని కొలిచి పెట్టాడు. ఎక్కడ కూడా దేవుడు ఈ కొలమానంలో సమస్యలు ఉన్నాయని ఎప్పుడు చెప్పలేదు. దేవుడు తాను చేసిన సమస్తాన్ని చూసినప్పుడు అది సంపూర్ణంగా ఉండట. అంటే 100% గా యాక్యురేట్ గా కొలిచి పెట్టాడు. ప్రకృతిలో ఉన్న వాటిని ఇంత పర్ఫెక్ట్ గా కొలిచి పెట్టిన దేవుడు మన దేహం విషయానికి వచ్చినప్పుడు దేహంలో ఉన్న అవయవాలను ఇంత బాగా కొలిచి పెట్టిన దేవుడు ఈ జీవితాన్ని కొలవడా? ఖచ్చితంగా కొలుస్తాడు. అలా కొలవాలనుకున్న దేవుడు కొలుస్తుంటాడు. మనిషిలాగా మాత్రం కాదు. మనిషి అలా కొలుస్తున్నాడట. ఇప్పుడే విన్నారు, మోసం చేస్తూ కొలుస్తాడు. తన చేతి వాటాన్ని చూపిస్తుంటాడు, అక్రమంగా కొలుస్తాడు. ఇవి ఎప్పుడో దేవుడు చెప్పాడు ఇలా జరుగుతుందని. ఎక్కడ చెప్పాడు? ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకములో ఉన్నటువంటి మనుషుల యొక్క న్యాయం గురించి, అన్యాయాల గురించి చెప్పిన మాట. మరియు ఈ లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. లోకములో ఏముందటండి? లోకములో విమర్శ స్థానం అనేది ఉందట. విమర్శ స్థానం అంటే ఏంటంటారు? లోకంలో ఒక విమర్శ స్థానం ఉందట. ఆ విమర్శ స్థానం అని దేన్ని అంటారు? విమర్శ అంటే అర్థం ఏంటి తెలుసా? వాదించటం, వాదోపవాదాలు. విమర్శకు ప్రతి విమర్శలనే ఉంటాయి. ఎక్కడుంటాయంటే లోకములో న్యాయస్థానంలో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే దాన్ని ఇంగ్లీష్ లో కోర్టు అంటారు. కోర్టు. అక్కడ ఒక న్యాయమూర్తి ఉంటాడు. మీరు చూడండి, న్యాయస్థానంలో అందరికి పైన ఒక న్యాయమూర్తి ఉంటాడు. ఆ న్యాయమూర్తి చుట్టూ లేదా ఆయనకు క్రింద అడ్వకేట్లు ఉంటారు లేదా లాయర్లు ఉంటారు. సినిమాలో చూసుంటారు. అది న్యాయస్థానం. దానికే మరో పేరు విమర్శ స్థానం. అక్కడ విమర్శ, ప్రతి విమర్శలు జరుగుతుంటాయి. ఒక అడ్వకేట్ ఏమో ఇదిగో ఈయన నేరం చేశాడండి అని వాదిస్తుంటే, మరో అడ్వకేట్ అంటాడు, లేదండి నా క్లయింట్ అలాంటి వాడు కాదు, ఈయన నేరం చేయలేదండి అని వాదిస్తుంటాడు. విమర్శ, ప్రతి విమర్శ. విమర్శ జరిగే స్థానం అది. అలా లోకంలో విమర్శ జరిగేటువంటి స్థానాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఏముందట? వాస్తవానికి న్యాయం ఉండాలి. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు? న్యాయమూర్తి ఉన్నాడు, న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఉన్నాడు. న్యాయమూర్తి న్యాయం చెప్పాల్సిన స్థానంలో ఉండేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు కనుక అక్కడ న్యాయమే దొరకాలి. బాగా కొలవాలి. ఆయన తప్పు చేశాడో లేదనేది కరెక్ట్ గా కొలిచి చెప్పాలి. కానీ లోకమందు విమర్శ స్థానం ఏముందట? దుర్మార్గత ఉందట. న్యాయం లేదట, దుర్మార్గత జరుగుతుందట. ఈ లోకములో న్యాయం ఉండవలసినటువంటి స్థానముల
దుర్మార్గత అనేటువంటిది ఆక్యుపై చేస్తుందట. మీ అందరికీ తెలుసు, గాలి జనార్దన్ రెడ్డి అని ఒక ఆయన ఎంపీగా ఉండేవాడు. ఆయన మైన్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు. అలా మైన్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు కోట్ల రూపాయలు కూలబెట్టాడు ప్రజల ధనం ఆ మైన్స్ విషయంలో. అయితే ఆయన బెయిల్ సంపాదించుకోవడం కొరకు ఏం చేశాడు తెలుసా? ఏకంగా న్యాయం చెప్పాల్సినటువంటి న్యాయమూర్తినే కొనేశాడు. న్యాయం చెప్పాల్సిన ఆయన, లాయర్లు కొనటం వేరు, అది పాత కథ. ఇక్కడ కొత్త కథ ఏంటంటే డైరెక్ట్ గా న్యాయమూర్తినే కొనేసేసాడు. కొనేసి నాకు ఎలాగైనా బెయిల్ ఇప్పించేసే అని చెప్పేసి మొత్తం మీద ఆయన పట్టుబడ్డాడు. దొరికిపోయాడు కనుక దొంగ తేలిపోయాడు. తర్వాత ఆయన సంపాదించుకున్నాడులేండి, జైలు నుంచి బయటకు వచ్చేసాడు. అంటే లోకంలో న్యాయం చెప్పటానికి కూర్చున్న న్యాయమూర్తిలో కూడా న్యాయం లేదు, డబ్బు కమ్ముడు పోతున్నాడు. అంటే దీనివల్ల జరిగే ప్రమాదాలు ఎలా ఉంటాయో మీకు మర్చిపోక విషయం చెప్తాను. ఇదే డబ్బున్న వ్యక్తికి ఒక న్యాయమూర్తి సపోజ్ ఆయనకు ఫేవర్గా చేసి ఆయనను నిజంగా నేరస్తుడుగా కాకుండా ఏంటి ఈయన నేరస్తుడు కాదని వదిలేశాడే అనుకోండి, వాడు ఒక టెండర్ వేస్తాడు, ఒక బిడ్డింగ్ వేస్తాడు, ఒక కాంట్రాక్ట్ ని సంపాదిస్తాడు. మామూలు ఒక రోడ్డు కాంట్రాక్ట్ అనుకోండి, రోడ్డు వేసే కాంట్రాక్ట్ ని పట్టేసుకున్నాడు, అన్యాయంగా సంపాదించుకున్నాడు, న్యాయంగా రోడ్డు వేయట్లేదు, అందులో అక్రమాలు చేస్తున్నాడు. ఇందులో జరిగే ప్రమాదాలు ఎలా ఉంటాయి చూడండి. న్యాయం ఉండవలసిన స్థానంలో దుర్మార్గత ఎలా జరుగుతుందో చూడండి. అది న్యాయంగా జరగాల్సిన ప్రక్రియ, కానీ అక్కడ న్యాయం జరగలేదు. ఎలా అన్యాయం జరుగుతుందంటే ఈయనకు పర్మిషన్ ఇవ్వటం వల్ల ఏంటి నాసిరకపు కాంక్రీట్ ని వాడతాడు, నాసిరకపు ఇసుక వాడతాడు, నాసిరకమైనటువంటి సిమెంట్ వాడతాడు, రోడ్డు వేయిస్తాడు. లేదా నాసిరకపు టార్ ని వాడతాడు, రోడ్డు వేయిస్తాడు. ఇప్పుడు అదే టార్ రోడ్లో ప్రజలు ప్రయాణం చేయాలి. ఆ రోడ్డు కరెక్ట్ గా అతుక్కొని ఉండదు, గట్టిగా ఉండదు. మామూలుగా చిన్న వర్షం కురిసింది అనుకోండి, ఆ రోడ్డు తెప్పలుగా లేచిపోతుంటది. కాంక్రీట్ అంతా మొత్తం చిల్లపెంటలాగా లేచిపోయి విడిపోయి ఉంటది. అదే మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు అనుకో, అసలు నీకు సంబంధమే లేదు. ఆ రోడ్డు వేసిన ఆయన ఎవడో, ప్రయాణం చేస్తున్నదేమో నీవు. వెహికల్ నీదే, డబ్బులు పెట్టే కొన్నావు, బాగా డబ్బులు పెట్టి సొంత బండే, ఎవరికి అన్యాయం చేయలేదు. అక్కడ ఉన్నటువంటి గోతిని బట్టి నువ్వు ఏం చేస్తావు, సడన్ గా నువ్వు బ్రేక్ కొట్టావు అంటే, నువ్వు వెళ్తూ బ్రేక్ కొట్టావు. నువ్వు ఎవరికి ఏం అన్యాయం చేయలేదు, వెహికల్ నీదే, ప్రయాణం చేస్తున్నది నువ్వే. బ్రేక్ కొట్టావు అంటే, బ్రేక్ కొట్టడంతో నీకు జరిగింది ఏంటంటే బండి స్కిడ్ అయిపోయింది, పడిపోయావు, తలకు గాయం అయిపోయింది, 10 లక్షలు కావాలంటున్నారు హాస్పిటల్లో. ఏం తప్పు చేసావని? ఎవడో తప్పు చేసినందుకు 10 లక్షల ఫైన్ ఇవ్వడం చూసావా? ఎవడో తప్పు చేసినందుకు నీ కాలు విరిగిపోతుంది, నీ చెయ్యి విరిగిపోతుంది చూసావా? ఎవడో తప్పు చేసినందుకు మీ పిల్లలు స్కూల్ బస్సులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయిపోయి కింద పడిపోయి చేస్తున్నారు చూసావా? ఎవడో చేసిన తప్పిదాలక మనం ఏమనుకుంటామంటే ఏదో ఇది బస్సు డ్రైవర్ తప్పు అనుకుంటున్నాం. ఆ బస్సు డ్రైవర్ అలా డ్రైవింగ్ చేయడానికి కారణం ఎవరయ్యారంటే రోడ్డు కాంట్రాక్టర్ అయ్యాడు. దీని వెనకకి వెళ్తే అందరూ మోసగల్లా ఉంటారు. అందుకే లోకములో న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి. మీ ఇంట్లో చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడు మా అయితే 1 సంవత్సరం పసిగుడ్డు, వాడికి మాటలే రావు. నువ్వేమో హాస్పిటల్ తీసుకెళ్లి వాడికి ఇంజెక్షన్ వేపిద్దామని ఇంజెక్షన్ వేపిస్తావు. ఆ ఇంజెక్షన్ లో కల్తీ జరిగింది. ఆ కల్తీ గనక 1 ఇయర్ బిడ్డకే గనక ఇంజెక్షన్ ఇప్పించారనుకోండి, ఇంజెక్షన్ లో కూడా మామూలుగా రంగు నీళ్లు కలిపి ఇంజెక్షన్లు చేస్తున్నారంటే జాగ్రత్త చూడండి. ఇంజెక్షన్ లో పిల్లలకు తాపేటువంటి పాలలో కూడా ఏంటి యూరియా కలిపి, యూరియా అండి మామూలుగా యూరియా, పంట పొలాలకు కొట్టాల్సినటువంటి యూరియా నీళ్ళని కలిపి పాలుగా తయారు చేసి అది పిల్లలకు పట్టిస్తున్నారు. వాడు అమ్మ ఇది ఏదో వాసన వస్తుందమ్మా అంటాడా? ఆయనకి మాట రాదు కదా. అమ్మ ఏది పడితే తాగేస్తాడు, విషాన్ని తాగేశాడు. ఆ బిడ్డను హాస్పిటల్ తీసుకెళ్లి పడిగాపులు కాస్తూ తెల్లవారు నువ్వు హాస్పిటల్ చుట్టూ తిరగాలి. ఏం తప్పు చేశాడు ఆ బిడ్డ?
ఆ పసిగుడ్డు ఏం తప్పు చేశాడు? ఇలాంటివి ఎన్ని జరగట్లేదు అనుకుంటున్నారు? చిన్న పిల్లలకు అందించే ఆహార పదార్థాలు మొదలుకొని, మెడిసిన్స్ మొదలుకొని, ఏంటి ప్రతిదండి బాబు, ఇది ఏం చెప్పలేము. ఏంటి ఫలానా చోట కల్తీ జరగలేదని చెప్పలేము, అన్ని కల్తీలు జరిగాయి. అంత అన్యాయం జరుగుతుంది లోకంలో. న్యాయం ఉండవలసిన స్థానంలో అన్యాయం, దుర్మార్గత. విమర్శ స్థానం అనేది ఒకటి ఉంది, అక్కడ కూడా న్యాయం జరగట్లేదు. లోకం అంతా ఇలా నిండిపోయింది అని దేవుడు ఎప్పుడో చెప్పించాడు. క్రీస్తుకు పూర్వం 1000 ఏళ్ళు అప్పుడే పరిశుద్ధాత్మ ప్రేరణతో సొలొమోను గారి ద్వారా రాయించాడు. ఏమని రాయించాడు తెలుసా? ఇప్పుడు చదువుతారు చూడండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనములో, లోకములో విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడిన. ఇది లోకములోని పరిస్థితి. లోకములో ఎలా కొలతలు ఉంటాయంటే అన్యాయంగా ఉంటాయని అర్థమైపోతుంది. న్యాయంగా కొలవరు అని దేవుడు చెప్పేశాడు. కానీ దేవుని కొలతలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుడు ఎలా కొలుస్తాడో తెలుసా? దేవుడు ఎలా కొలుస్తాడో, దేవుని కొలతలు ఎలా ఉంటాయో సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి. దొంగ త్రాసు, ఇదిగో బాబు లోకములో ఉన్నటువంటి త్రాసు గురించి చెప్తున్నాడు. దొంగ త్రాసు యెహోవాకు హేయము. దేవుడికి హేయమటండి. హేయము అన్న మాటకు అర్థం ఏంటండి? హేయము అని అంటే అర్థం ఏంటి? మామూలుగా వర్షాకాలంలో బాగా వర్షాలు కురిచి మన చుట్టూ ప్రాంతాలని చిత్తడిగా మారిపోతాయి, మొత్తం బురద. ఆ పక్కనే ఎక్కడో కుక్క వామిటింగ్ చేసుకొని ఉంటుంది, ఆ చిన్నపిల్లలు ఎవరు ఇక్కడ కక్కపోయి ఉంటారు. ఇదంతా మన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు. అది ఎలా ఉంటుంది? మనకి కంటితో చూడబుద్ధి అవ్వనట్టు ఉంటాయండి ఆ పరిస్థితి. చాలా అసహ్యంగా ఉంటాయండి. ఆ ప్రక్కన ఇంటి పక్కన నుండి పారే కాలువలు, దరిద్ర వాసన. ఇదంతా వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంటది. ఈగలు ముసురుతూ ఉంటాయండి, దోమల బారిన. ఏంటి నిజంగా అంత అసహ్యంగా ఉంటదంటే బయటికి అడుగు పెట్టబుద్ధి అవ్వదండి. ఆ పక్కనే గేదెలు, ఆ పక్కనే గేదెల పేడ, ఆ పక్కనే గేదెలు పాసుకోవటం, ఇవన్నీ చూస్తుంటాం. ఇవన్నీ చుట్టూ ఇండి పైనుంచి వర్షం కురిచి ప్రాంతం అంతా చిత్తడిగా అయిపోయి మన కళ్ళతో చూడబుద్ధి అవ్వనట్టుగా ఉంటాయి. దాన్ని ఏమంటారంటే ఎంత అసహ్యంగా ఉందండి అంటే. చూడబుద్ధి అవ్వట్లేదు కదా, చూడబుద్ధి అవ్వదు. ఇది మనకు హేయం. మనమేమో మన ఇంట్లో ఇలా ఉండాలని కోరుకోం, మన ఇంట్లో ఈ దరిద్రం అంతా ఉండాలని ఎవరు కోరుకోరు. అది అసహ్యంగా ఉంది నీకు. దేవుడికి కొన్ని హేయంగా ఉన్నాయట. ఆయన చూడగానే అసహించుకుంటాడట వాటిని. చి అంటాడట వాటిని చూస్తే. చిచి చిచి చి అని నోరు తెరిచినప్పటి నుంచి నోరు మూసేంత వరకు మన నోట్లోంచి చిచి చిచి అనే మాట ఎలాగైతే వస్తుందో, ముందు నిల్చోకు, వెళ్ళిపో, ఒరే నా ముందు నిల్చోకురా, నువ్వు నాకు చాలా అసహ్యం, నేను చూడబుద్ధి అవ్వట్లేదు, నాకు నీ ముఖాన్ని నాకు చూపించొద్దు. అబ్బో ఎంత దారుణంగా ఉందండి, ఎంత అసహ్యంగా ఉంది ఏంటండి, ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు నన్ను అంటుంటా. హాస్పిటల్లో కొన్ని ప్రాంతాల్లో, గాంధీ హాస్పిటల్ హైదరాబాద్లో చాలా ఫేమస్, ఉస్మానియా హాస్పిటల్. అక్కడికి కొందరు పేషెంట్స్ తీసుకెళ్తుంటారండి. కాళ్ళు పురుగులు ఉంటాయండి బాబు, ఆ శరీరం అంతా కాలిపోయి ఉంటుందండి. అలా ముట్టుకుంటే బాబోయ్ పాడైపోయిన పండులాగా ఉంటాయండి బాబు. కొన్ని పండ్లను చూస్తే మనకు అసహ్యం. ఇంట్లో వంట వండుకొని ఉంటాము, అప్పుడే ఎక్కడో మనం ఊరికి వెళ్ళిపోయి ఉంటాం, ఆ వంట వండింది అలాగ ఉంటుంది. ఇంటికి వచ్చి చూసేసరికి ఇళ్ళకి ఆ మూత తెరిచి చూస్తే 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత కొండలో అంతా మురిగిపోయి పురుగులు పెట్టి ఉంటాయండి. అది అసహ్యం. ఇవి మీకు అసహ్యం అయితే దేవుడికి కొన్ని అసహ్యం, హేయంగా ఉన్నాయంట. ఏంటి తెలుసా? దొంగ త్రాసు. క్రమమైన త్రాసు కాదట అది, దొంగ త్రాసు. యెహోవాకు హేయము. ఇది నచ్చదట ఆయనకి. అంటే 1000 గ్రాములు ఇస్తానని చెప్పి 1000 గ్రాములే ఇవ్వాలి, మోసం చేయకూడదు. మీరు చూసారో లేదో ఈ వాటర్ బాటిల్, ఇది ఇప్పుడు ఫ్రెష్ కదా బాబు, ఇప్పుడు తెచ్చారు కదా, ఇదిగో మీ కళ్ళ ముందు చూపిస్తాను చూడండి. ఇదిగో ఇది సీల్డ్ వన్, ఇప్పుడు ఇది ఇచ్చారు. ఏంటి దీని మీద ఉంది 1 లీటర్. వాస్తవానికి ఇక్కడ వరకు ఫిల్ చేస్తే ఇది 1 లీటర్ అవుతుంది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం చేశారు? గ్యాప్ ఇచ్చారు. ఒకసారి కంపెనీ వాడిని అడిగాను నేను, ఆ మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మేవాడు అడిగాను, బాబు ఎందుకు చేశారంటే నవ్వాడండి. అంతే. నవ్వాడంటే అర్థం ఏంటి?
అంటే ఇంత తక్కువ ఇచ్చావు ఎందుకు అని అడిగాను. తెలివిగా అమ్మేవాడు అంటున్నాడు, ఈ గ్యాస్ అంటే ఈ వాటర్ లోపల ఒకవేళ ఎక్కడైనా వేడైనప్పుడు ఆవిరి వచ్చేసి ఈ ఆవిరి ఈ మధ్యకాలంలో గ్యాప్ లో ఉండాలని వదిలేరు అన్నాడు. అబ్బా తెలివి భలే ఉంది అనుకున్నాను. ఆవిరి ఎంత వస్తుంది ఇంత వేడి? ఒకవేళ ఆవిరి వస్తే ఎంత వస్తుంది ఇందులో? మహా అయితే ఒక డ్రాప్ 2 డ్రాపులు రావాలి, మహా అయితే ఒక 10 డ్రాపులు వస్తుందేమో. అది ఇక్కడెక్కడో సబ్జెక్ట్ అవుతుంది. మరి ఇంతెందుకు ఖాళీ వదిలేవు? ఎందుకు ఖాళీ వదిలేవు? ఇవి మనం గమనించండి. మనం ఏమనుకుంటామంటే నాకు న్యాయంగానే అమ్మాడు అనుకుంటారు. ఇది ISI మార్కును చూసారు, ISI ప్రభుత్వం వారి చేత ముద్రింపబడి ఇదిగో ISI మార్క్ వచ్చిన ప్రోడక్ట్. ISI మార్క్ తో వచ్చిన ప్రోడక్ట్ కి ఇంత గ్యాంబ్లింగ్ జరిగితే లోపల ఎంత గ్యాంబ్లింగ్ ఉంటారు. అసలు మనం అనుకోము, ఇన్ని ఎమ్మెల్యే మనకు తక్కువ ఇచ్చారు అనుకోము. అన్ని చోట్ల ఇలాగే మోసం, ప్రతి చోట మోసం ఉంటదండి. దొంగ త్రాసు, బాగా కొలవలేదు, నువ్వు మోసం చేశావు, అన్యాయంగా కొలిచావు, అది నాకు ఏయం అంటూ. మరి ప్రభా, మరి మీకేంటి ఇష్టం ప్రభా? లోకమంది ఇలా జరుగుతుంది. సరే మీకేంటి ఇష్టం అని చెప్పాడండి ఆయన కింద. ఏమని చెప్పాడు? నాకేమి ఇష్టం తెలుసా? సరైన గుండు నాకు ఇష్టం. ఏ గుండట? సరి అయిన గుండు. గుణదల గుండ ఏడుపోని, లేకపోతే మెదక్ అని ఉంటుంది తెలుసా? మెదక్కి వెళ్తారండి కొందరు. హైదరాబాద్ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్తున్నాం అంటే మెదక్ వెళ్తున్నాం అంటుంటారు. అంటే మెదక్ వెళ్ళి వచ్చామని చెప్పడానికి ఆనవాళ్ళు ఏంటంటే మంచి నున్న గుండు గుడ్డించుకొని వస్తారు. అంటే దానికి పైగా ఏమని చెప్తుంటారంటే దేవుడికి తలనీలాలను సమర్పించుకున్నామని చెప్తుంటారండి. ఏం సమర్పించుకున్నారట? తల అంటే వెంట్రుకలు బొచ్చిచ్చి వచ్చాము, మొత్తం చెమట పట్టి దరిద్రం అంతా ఉంటుందండి. కళ్ళు మూసుకొని ఏదో కత్తిరిస్తుంటాడు ఇలా అసహ్యంగా. ఆ కింద పడిపోయినైతే ఇలా ఇలా చీపురికి ఇలా వచ్చేస్తుంటాడు ఇలా. ఎందుకు? అసహ్యం. ఎవరికైనా నచ్చేది. నీకు నచ్చని నీ వెంట్రుకలు తలదూకుంటుంటారండి. వెంట్రుకలు తలదూకున్న వెంట్రుకలు ఇలా చుట్టి ఇలా పడేస్తారు. ఇలా చుట్టి ఇలా పడేసామంటే దువ్వెన కంటుకున్న వెంట్రుకలు ఇలా చుట్టి ఇలా పక్కన విసిరేసాం. అవసరమే లేదు. ఎక్కడో పడిపోయాడు, ఎక్కడో గాలి కొట్టుకొని పోయాయి. నీకు ఇష్టం లేని వెంట్రుకలు తీసుకెళ్లి దేవుడికి ఇచ్చేసి దేవుడికి సమర్పించుకున్నానంట. సరే, ఇంట్లో ఇంత బంగారం అంటే ఆ బంగారాన్ని సమర్పించుకున్నామంటారు ఎవరైనా? ఇంటి పత్రాలను సమర్పించుకున్నానంటారా? నా ఆస్తిని సమర్పించుకున్నానంటారా? చాలా కష్టంతో చేస్తున్నారటండి మీటింగ్. చాలా కష్టం ఉందట. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడు కొంతమంది మాత్రమే ఉండి సోదరులు చేస్తున్నారని తెలిసింది. ఇలాంటి వాటికి సమర్పించుకుంటారా? ఎవడి కష్టం వాడి పడి మనకెందుకు? ఎవరు ముందుకు వచ్చారో వాళ్ళే భరిస్తారు, మనకెందుకు? మమ్మల్ని అడగలేదు కనుక మనం చెయ్యమనుకుంటుంటారు. ఏంటి, నేను అడగాల్సిన అవసరం లేదు. నీకు తెలిసింది కదా, నీకు తెలిసింది కదా. నీ అర్పణను దేవుని కొరకు నువ్వు అర్పించుకునే స్థాయికి రావాలి. అది దేవుడు చూస్తాడు. దేవుడికి సరైన గుండు ఇష్టమట. గుండు అనగానే నువ్వు అనుకుంటున్నట్టు బోడిగుండు కాదు. గుండు నాకు ఇష్టం అన్నాడని చెప్పేసి బోడిగుండు కొట్టించుకొని ఇది నీకు ఇష్టం ప్రభు అనకండి. పేలైతే కూడా కొట్టించుకుంటారు కొందరు. తల్లో పేలయ్యాయి అనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు? డాక్టర్ గారు చాలా పేలవుతున్నాయి, ఏదో మందులండి. ఎవరి దరిద్రం మంది ఏం లేరా బాబు, గుండు కొట్టించేసి పోతాయి దరిద్రం అంట. చుండ్ర అయిపోయినా గుండు కొట్టించేసుకుంటుంటారు. దరిద్రం అంటే అది బాగా పెరిగిపోయి దొరదగా ఉందా, కొట్టించేసి కొరిగించేసి. అది నీకు బెనిఫిట్, దేవుడికి ఏమొచ్చింది దాంట్లో? నువ్వు తలనీలాలు సమర్పించుకోవడం వల్ల వచ్చింది ఏంటి? ఏమీ లేదు. దాన్ని ఎవరు క్యాష్ చేసుకొని వ్యాపారం చేస్తున్నారు. అది స్త్రీల వెంట్రుకలు అయితే కొంచెం పొడుగ్గా ఉంటాయి కనుక మంచి క్షౌరాలు తయారు చేసుకుంటున్నారు. అంతే తప్ప అందులో దేవుడికి కొరిగేదంటే ఏమీ లేదు. ఈ గుండు గురించి చెప్పట్లేదు. దేవుడికి సరైన గుండు ఇష్టం అంటే నున్నగా కొరిగిన గుండెని కాదు. ఆయనకు గుండు ఉంది, ఆయన గుండు ఇష్టపడే గుండు ఒకటి ఉంది. ఆయన అన్నాడంటే ఏదో ఉంటుంది. మరి ఏ గుండు అండి ఆయనకి ఇష్టము? ఆమోస్ గ్రంథం చూడండి. ఆమోస్ గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియులారా. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనములో దేవునికి ఏ గుండు ఇష్టమో ఇక్కడ చెప్పబడింది చూడండి. మరియు చదవండి. దేవుడట మట్టపు గుండును చేత పట్టుకున్నాడటండి. ఏ గుండు? ఈ గుండు గురించి చెప్తున్నాడు. వీళ్ళు ఏ గుండు అనుకున్నారు?
సరైన గుండు అనగానే బోడిగుండు అనుకున్నారు. ఆ గుండు గురించి కాదు. కొందరికేమో వెంట్రుకలు ఊడిపోయి నున్నగా అయిపోతుందండి, బట్టలు వచ్చేస్తుంది. ఆ గుండు అని కొందరు అనుకుంటున్నారు. కాదండి, మరి ఏ గుండు? మన తల గురించి చెప్తున్నది కాదు, తల మీద ఉన్న వెంట్రుకలు రాలిపోవడం వల్ల వచ్చిన దాని గురించి కాదు. చెబుతూ అంటున్నాడు, నాయనా ఆమోసు, నువ్వు పరిశుద్ధాత్మ ప్రేరణతో నువ్వు రాయాలి అని దేవుడు చెప్పిన మాటలు రాస్తున్నాడు చూడండి. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను. ఏది ఆమోస్ గారు అంటున్నారు, దేవుని చేతిలో మట్టపు గుండుంది అంటున్నారు. దేవుని చేతిలో ఏముందట? మట్టపు గుండు ఉందట. ఆ మట్టపు గుండును సాధారణంగా లోకంలో మనం ఎవరి చేతిలో చూస్తామంటే బయలుదేరి పనులు చేస్తారు కదండి. ఏమంటారు వాళ్ళు? మేస్త్రి పని చేస్తారు కదా. ఆ మేస్త్రి పని చేసే వాళ్ళు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తుంటారు. ఉప్పరి పని అంటుంటారు, మేస్త్రి పని అంటుంటారు, బయలుదేరి పని అంటుంటారు. ఇల్లు కట్టే వాళ్ళండి, ఒక ఇంటిని కట్టడానికి గోడ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఒక బొంగరం లాంటి ఒక గుండు వాళ్ళ దగ్గర ఉంటది. దానికి దారం ఉంటదండి. దాన్ని ఏమంటారు తెలుసా? ఏం గుండు? ఏదో తూగుండు అంటారు. అంటే ఒక్కో చోట తూకం అంటారు చూసారా. తూకం అంటే అర్థం ఏంటి? కొలిచేదండి, కొలత గుండు అంటుంటారు. దాన్ని మట్టపు గుండు, మట్టంగా కొలవటం. ఆ గోడను మట్టంగా వచ్చేటట్టు కొలవటానికి దాన్ని వాడతారు. ఒకవైపు ఆ దారాన్ని కట్టి ఆ మట్టపు గుండుతో సరి చూస్తుంటారు. ఒక వరుస కట్టిన తర్వాత దాన్ని మళ్ళీ పైకి లేపుతుంటారు, ఇంకో వరుస కట్టిన తర్వాత మళ్ళీ పైకి లేపుతుంటారు. అలా పైకి కడుతూ 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 చివరి వరకు తీసుకెళ్తుంటారు. దాన్ని ఏమంటారు తెలుసా? మట్టపు గుండు అంటారండి. అది ఎవరి చేతిలో ఉందట? దేవుడి చేతిలోన. దేవుడి చేతిలో మట్టపు గుండు ఎందుకుంది అంటే దేవుడు ఏమన్నా ఇల్లు కడతాడా? దేవుడు ఏమైనా గోడలు కట్టుకుంటూ తిరుగుతున్నాడా? అంటే దేవుడు ఏమైనా మేస్తేనా? దేవుడు ఏమైనా బయలుదేరి పని చేసేవాడా? మట్టపు గుండు అంటే మనకు తెలుసు కనుక మనకు అర్థమయ్యే భాషలో దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. నేను కూడా కొలుస్తాను. మీరు ఒక ఇంటి నిర్మాణం చేయటానికి ఒక గోడను కడుతున్నప్పుడు ఎలాగైతే ఒక మట్టపు గుండును వాడతారో అలా నా చేతిలో కూడా మట్టపు గుండు ఉంది. దానితో నేను కూడా కొలుస్తూ ఒక క్రమమైన పద్ధతిలో కడుతున్నాను నిర్మాణాన్ని అంటున్నాడు. ఏ నిర్మాణం ప్రభు అంటే నా ప్రజలైన ఇశ్రాయేలు అనేటువంటి వాళ్ళని కట్టడం కొరకు వాడుతున్నాను. కట్టాను. ఎంత గొప్ప కట్టానంటే నా పిల్లలను పెంచి పెద్దవాడిగా చేశాను అన్నాడు. అంటే వాళ్ళకి పునాది వేసింది నేనే. అలా చక్కగా కడుతూ 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 వాళ్ళని గొప్పవాడిగా చేశాను నేను. అలా గొప్పవాడిగా చేస్తున్నప్పుడు వాడిని చేశారు తెలుసా? వారు నా మీద తిరగబడ్డారు. అలా తిరగబడిన వాళ్ళ మీద నేనేం చేస్తున్నానంటే నా మట్టపు గుండును వేసి కొలుస్తున్నాను. ఆ తర్వాత మాట అదే చెప్తాడు చూడండి. 8వ వచనం, ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా ఆమోసు గారు అంటున్నారు, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోతున్నాను. నేనేం వేయబోతున్నాను? వాళ్ళ మధ్యలో మట్టపు గుండును వేయబోతున్నాను. మట్టపు గుండును ఎలాగైతే ఒక కట్టడాన్ని కడుతున్నప్పుడు మట్టంగా కట్టడానికి నువ్వు ఎలాగైతే వాడతావో నేను కూడా వాళ్ళని కొలవటానికి దీన్ని వాడుతున్నాను. అంటే నేను వాళ్ళని కొలవాలి. ఇశ్రాయేలులైనటువంటి నా జనాంగము, నా పిల్లల్ని నేను కొలవటానికి వాడుతున్నాను అంటున్నాడు. అందుకు ఈ మట్టపు గుండు నా చేతిలో ఉంది అంటున్నాడు. ఎలా కొలుస్తారు ప్రభా మీరు? సరే, ఒక మనిషి విషయంలో మీరు ఏమి కొలుస్తారు అని మళ్ళీ మనం దేవుడిని అడిగితే దేవుడు ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం కొలవబోతున్నాడో, ఏం కొలిచాడో చెప్పాడండి. ఏం కొలుస్తాడట? ఒకసారి మీ చేతుల్లోంచి యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనం చూడండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఏం కొలుస్తానని చెప్పాడో రాయబడిన మాట. ఇదిగో నేను న్యాయమును కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. అసలు నా మట్టపు గుండుతో నేను ఏం కొలుస్తాను తెలుసా?
నాయనా నేను న్యాయమును కొలనూలుగాను, ఆ మట్టపు గుండుకు కొలనూలు అంటే దారం ఉంటుందండి, దాన్ని కొలనూలు అంటారండి. ఏంటి దారము అంటారు, ఆ దారాన్ని కొలనూలు అంటాం. అలా నేను న్యాయమును కొలనూలుగాను, నెక్స్ట్ నీతి మట్టపు గుండుగాను పెట్టేదను. నీతి అట, మట్టపు గుండుతో దేవుడు కొలిచేది ఏంటట? నీతిని కొలుస్తాడట. 31వ అధ్యాయము యోబు గ్రంథం కూడా చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాటను కూడా మనం చూస్తే దేవుడు అక్కడ చెప్తున్నాడు. 31 అధ్యాయం 7వ వచనం, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరిగివేయబడునుగాక, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును. ఏ త్రాసటండి అది? దేవుడు వాడేటువంటి త్రాసు, అది న్యాయమైన త్రాసట. దానికి దేవుడు అన్నాడు మట్టపు గుండు అంటున్నాడు, అంటే న్యాయంగా కొలుస్తాడు. అదే యోబు గ్రంథంలో 34 అధ్యాయాలు చెప్తాడు, దేవుడు అన్యాయము చేయుట అసంభవము అన్న మాట వాడారు చూడండి. 10వ వచనం, 34 అధ్యాయం 10వ వచనంలో, విజ్ఞానం గల మనుషులారా నా మాట మీరు ఆలకించండి. దేవుడు అన్యాయము చేయటం మీరు ఎక్కడైనా చూసారా? దేవుడు ఒక మనిషిని అన్యాయం చేయటం మీరు చూసుంటారు, కానీ దేవుడు అన్యాయం చేయటం మీరు చూసారా? దేవుడు అన్యాయము చేయుట అసంభవము, అది సంభవించలేదట. ఎప్పుడు సంభవించలేదు. సర్వశక్తుడైనటువంటి దేవుడు దుష్కార్యము చేయుట అసంభవం. లోకములో అన్యాయం జరుగుతుంది, కానీ దేవుని చెంత అన్యాయం అన్నది లేదు. అంటే దేవుడు న్యాయము కొలనూలుగా పట్టుకున్నాడట. న్యాయము అంటే తన మట్టపు గుండుతో దేవుడు దేన్ని కొలుస్తాడనమాట? నీతి మట్టపు గుండు అంటే అర్థం ఏంటి తెలుసా? నీతిని కొలవడానికి. థర్మోమీటర్ అంటే అర్థం ఏంటి తెలుసా? టెంపరేచర్. థర్మో అంటే అర్థం ఏంటి తెలుసా? హీట్ ని కొలవటానికి, అంటే వేడిని కొలవటానికి థర్మోమీటర్ అంటారు. ఆ థర్మోమీటర్ తో వేడిని కొలుస్తున్నావు. మరి దేవుడు మట్టపు గుండుతో దేన్ని కొలుస్తున్నాడు? నీతి మట్టపు గుండు అని అన్నాడు. సరి అయిన గుండు నాకు ఇష్టం. ఏ గుండు ప్రభు అని అంటే అది మట్టపు గుండు అని అన్నాడు. అందులో ఏ మట్టపు గుండు ప్రభు అంటే బయలుదారు పని చేసే వార్తలు చూసిన ఆయన ఆ మట్టపు గుండు అనుకున్నారు. ఆ మట్టపు గుండు కాదు, మీకు అర్థం కావాలని నాకు చెప్పాను. ఆ మట్టపు గుండు నా దగ్గర ఎలాంటిది ఉందో తెలుసా? నీతి మట్టపు గుండు. దాంతో నేను కొలుస్తాను. ఏం కొలుస్తారు ప్రభా? న్యాయాన్ని కొలుస్తాను, నీతిని కొలుస్తాను. యోబు విషయంలో కొలిచాను, అందుకే నేను సాక్ష్యం ఇచ్చానని చెప్పాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడండి? యోబు ఎలాంటి వాడు తెలుసా? సాతాను న్యాయవంతుడు, యథార్థవంతుడు. న్యాయం అనేది కొలిచాడు కనుక చెప్పాడు. భూమి మీద ఉన్న వారందరిలో ఇదిగో నాకు ఒక ఆయన కనబడ్డాడు. ఇశ్రాయేలు జనాంగము సుమారుగా 6 లక్షల మంది కాల్బలం గల వారు ఉన్నా అందులో నాకు ఒకే ఒక్కడుగా కనిపించాడు. సాత్వికుడు మోషే. కొలిచాను, ఆయన సాత్వికాన్ని నేను కొలిచాను. సూపర్, బాగా నచ్చింది నాకు. అందుకే మోషే వంటి సాత్వికుడు లేడు అని రాశాడు. దావీదును కొలిచాడు. ఈయన ఎలా కొలిచాడంటే ఈయన ఇష్టానుసారుడైన మనుషుడు. నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడన్నాడా? కొన్ని నెరవేర్చానన్నాడా? అన్ని అంటే అన్ని కొలిచాడు. నువ్వేమేం చేస్తుంటావు అన్ని కొలుస్తుంటాడు. కొలవగానే బా సూపర్, బాగుంది, నచ్చింది, అందుకే నాకు ఇష్టడు అని అన్నాడు. కొలుస్తాడా? కొలుస్తాడండి. మన అన్ని కొలుస్తుంటాడు. నువ్వు ఎంత న్యాయంగా ఉన్నావో కొలుస్తాడు, నువ్వు ఎంత అన్యాయం చేస్తున్నావో కొలుస్తుంటాడు, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో కొలుస్తాడు, నీ కదలిక ఎలా ఉందో కొలుస్తాడు, నీ పడుకోవటం ఏంటో కొలుస్తుంటాడు, నువ్వు నిల్చోవటం ఏంటో కొలుస్తుంటాడు. పోనీ ఆలోచించడం దేవునికి దొరకదు అనుకుంటున్నారా? ఆలోచన నీ హృదయంలోనికి రాక మునిపే ఆయన పట్టుకుంటాడు. అన్నిటిని కొలుస్తాడు. కొలిచి చక 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 అన్నిటికీ మార్పులు వేస్తాడు. ప్రతి దాన్ని చూస్తూ ఉంటాడండి. ఎక్కడైనా తేడా కొట్టిందా వదలడండి. మాట్లాడి ఒకటండి మా పిల్లల్ని, ఎవరిని వదలడండి బాబు, ఎవరిని.
ఎనీబడి అందరినీ కొలుస్తాడండి, చక్కగా కొలుస్తుంటాడు. ఒక గోడ దగ్గర కూర్చొని బయలుదేర పని చేసేటువంటి వాడు మట్టపు గుండులు చేత పట్టుకుని ఎలాగైతే చక్కగా గోడను కొలుస్తూ కడుతుంటాడు, నేను కూడా ఇశ్రాయేళ్ల మధ్య వేశాను మట్టపు గుండుని. వాళ్ళ మధ్య ఎందుకు వేశారు ప్రభా? ఆ పక్కన వేయొచ్చు కదా, అక్కడ ఎక్కడో కోనకి ఇక్కడ కోనకి వేయొచ్చు కదా. నాయన ఇటువైపు కొనలు వేసాను అనుకోండి, అటువైపు వాళ్ళని కొలవలే. అటువైపు వేసాను అనుకో, ఇటువైపు వాళ్ళని కొలవని. అలా వెనకేసాను అనుకో, ముందు వాళ్ళని కొలవని. అందుకే నేను మధ్యలోనే ఉంటాను, నేను ఇశ్రాయేలీయుల మధ్య ఉంటాను అని అన్నాడు. నేను వారి మధ్య నివసిస్తాను, అందుకే గుడారం నిర్మాణం చేయను. ఆయన మోషేతో చెప్పాడు, నాయన ఒక గుడారాన్ని నువ్వు కట్టాలి, అందులో మందసాన్ని పెట్టాలి, నేను అందులో ఉంటాను, నాకు పరిశుద్ధ స్థలం కావాలి అంటాడండి. నేను గుడారంలో నివసించానని ఎందుకన్నాడు తెలుసా? నేను ఇశ్రాయేలు మధ్యలో నివసిస్తానని ఎందుకన్నాడు తెలుసా? తండ్రి అనేటువంటి ఆయన పిల్లలు తన చుట్టూ ఉండాలని కోరుకుంటాడండి. ఉద్యోగం చేసేసి బాగా కష్టపడి ఇంటికి వచ్చినటువంటి తండ్రికి పిల్లలు తన చుట్టూ ఉండాలనుకుంటాడండి. వాళ్ళందరినీ తన ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటాడండి. చుట్టూ ఉండాలి, తన పిల్లలు చుట్టూ ఉండాలి. ఆ పిల్లలు తన కళ్ళ ముందే కనబడాలని కోరుకుంటాడండి తండ్రి. వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయినా ఒక పెద్దోడా చిన్నడా నువ్వు నాతోనే ఉండరా, మాతోనే ఉండరా నువ్వు అంటుంటాడు. చచ్చే కాలానికి మేము ఎక్కడో ఉండటం ఏంటి, నువ్వెక్కడో ఉండటం ఏంటి, నీతోనే మేము ఉండాలి, నీ మధ్య మేము ఉండాలి అనుకుంటుంటారు. నువ్వు బాగా బిర్యానీలు వండి పెట్టాలని తల్లిదండ్రులు కోరుకోరండి. తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు తెలుసా? మేము పిల్లలతో ఉంటే చాలు అనుకుంటారు. దేవుడు కూడా ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని ఎందుకన్నాడు తెలుసా? భూమి మీద నా పిల్లలు ఉన్నారు, నేను అక్కడే కాలు పెట్టుకోవాలి. అందుకే ఇశ్రాయేలు గురించి కూడా చెప్తా అంటున్నాడు, నాయన మోషే నువ్వు ఒక మందసాన్ని కట్టు. ఎక్కడ కట్టాలి ప్రభా? అక్కడెక్కడో కొండ మీద వద్దు నాయన, వద్దు, మీ మధ్యనే ఉండాలి. అది మందసం అనేది మధ్యలో ఉండాలి. నేను మీ చుట్టూ, ఇదిగో నేను మీ చుట్టూ ఉండాలని కోరుకునేవాడిని కాదు, మధ్యలో ఉంటాను. నా చుట్టూ మీరు ఉండండి. తూర్పు వైపున పలానా వాళ్ళ నుంచి, పడమరన పలానా వాళ్ళ నుంచి, దక్షిణాన పలానా వాళ్ళ నుంచి, ఉత్తరాన పలానా వాళ్ళ నుంచి, ఇది ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలో ఆ మందసం చుట్టే ఉండాలి ఆయన. మీరు ఎక్కడెక్కడో దూరంగా ఉండకూడదు, ఎందుకంటే నేను మధ్యలో ఉండాలనుకుంటున్నాడు. అందుకే మధ్యలో వేసాడండి మట్టపు గుండం. మధ్యలో వేస్తే అందరినీ కొలిచేస్తుంది అనమాట. ఇశ్రాయేల్ అందరినీ కొలిచాడండి. అలా ఒక కుటుంబం మీద వేసాడండి. ఆ కుటుంబాన్ని కొలిచాడండి దేవుడు. కొలవగానే దేవుడికి తేడా కొట్టిందండి. తేడా కొడితే ఏం చేస్తాడు అనుకుంటున్నారు? లోకంలో ఉన్నవారు ఎక్కడైనా మోసం చేస్తే ఒరే బాబు సర్దుకోరని గవర్నమెంట్ ఆఫీసర్లు చెప్తారు. విచిత్రం ఏంటంటే మన ముందేమో సర్దుకోరని చెప్తారు, పక్కకి వెళ్ళి లంచం తీసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ చేసేటప్పుడు అలా చేస్తాడు. దేవుడు కూడా ఏమైనా లంచం తీసుకుని ఫోన్లే అని లైట్ గా తీసుకుని వెళ్ళిపోతాడా? వెళ్ళే ఛాన్స్ లేదండి. ఆయన కొలుచాడు. ఆయన కొలతలకి గనక ఒకవేళ నువ్వు సరిపోకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయండి. ఎంత దారుణంగా ఉంటాయో ఒక ఉదాహరణ చూడండి. రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయం చూడండి. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాటను చూద్దాం. రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనం. కావున ఇశ్రాయేలీయులు లేదా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని 2 చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికిని యూదావారి మీదికిని రప్పించుచు నేను షోమ్రోనును కొలిచిన కొలనూలు లేదా నూలు అంటాడు. కొలనూలు లేదా నూలు, ఆ నూలును ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. దేవుడట తన చేతిలో ఉన్న మట్టపు గుండు చూసారా, ఒకవైపు అలా వేసి సాగలాగుతున్నాడట. సాగుతాదనమాట, అది లాగుతూ ఉంటే సాగుతూ ఉంటదనమాట. అలా సాగుతూ ఉండేటట్టుగా అలా నూలును వేశాడట. ఆ మట్టపు గుండును ఒక కుటుంబం మధ్యలో వేసుకొచ్చాడట. ఆహాబు కుటుంబీకులను సరిచూసిన మట్టపు గుండు అని అన్నాడు. నా చేతిలో మట్టపు గుండు ఉంది, దానితో నీతి న్యాయాన్ని నేను కొలుస్తాను. అలా ఒక కుటుంబం మీద వేశాను, అది ఆహాబు కుటుంబం. ఆ ఆహాబు కుటుంబం మీద వేసినప్పుడు దాన్ని అది కరెక్ట్ గా లెక్క చూపించింది నాకు. సరి చూసేసాను అన్నాడు. సరి చూస్తాను. ఒకవైపు ఇలా బాటు పెడతారు, 1 కేజీ బాటు పెట్టి మరోవైపు కేజీ అల్లం, కేజీ పసుపు లేదా కేజీ చక్కెర నీకు కొలిచేస్తారు. నువ్వు కరెక్ట్ గా ముళ్ళును చూస్తుంటావు, సరి చూస్తుంటావు.
దేవుడు కూడా సరి చూశాడట. మట్టపు గుండును వేసి సరి చూశాడట. అలా సరి చూసినప్పుడు ఆయన తీర్పుని చెప్పాడట. ఎలా చెప్పాడట తెలుసా? వినువాని చెవులు, 2 చెవులు, ఒక చెవి కూడా కాదు, వినువాని 2 చెవులు గింగుర్లు మనునంత కీడు. చెవులు గింగులు అనటం అంటే ఏంటండి? చెవులు గింగులు అనటం ఏంటండి? రాత్రి ఈ సభకి ఈ సౌండ్ సిస్టమ్ పెట్టారు కదా, ఈ బాక్సుల దగ్గరకు వచ్చి సౌండ్ ఆన్ చేసినప్పుడు అక్కడ నిల్చునండి, ఎలా ఉంటది? చెవులు గింగులు అంటాయి. అలాంటి పెద్ద సౌండ్ గురించి చెప్తున్నాడా? అది పెద్దగా మనల్ని బాధేం పెట్టదు, మామూలుగా ఏదో సౌండ్ వచ్చిందంతే. మరి చెవులు గింగురం అనేటువంటి శబ్దం అంటే ఏంటి? రాత్రి పడుకుంటాం, అందరూ చక్కగా హాయిగా పడుకుంటారు. అలా గురుకు పెట్టి నిద్రపోతున్నప్పుడు సడన్ గా ఒక శబ్దం వస్తుంది. ఆ పక్కింట్లోంచి గుండెలు బాదుకుంటూ ఏడుపుల శబ్దం వస్తుంది. మధ్యరాత్రులు ఎప్పుడు సడన్ గా మేలుకొచ్చేస్తుంది. ఏమైంది? అలా అండి చేతులు వణుకుతుంటాయి, నోరు తడబడుతుంటది. ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరు ఏడుస్తున్నారు? అలా డోర్ తెరుచుకుని బయటికి రాగానే అరుపులు, కేకలు వస్తున్నాయి. ఏం జరిగింది? భయం వేస్తుంటదండి. అడుగు ముందుకేయటానికి వెళ్తే ఆ పక్కింట్లో యవ్వన కాలంలో ఉన్న కుర్రాడు చనిపోయాడు. ఆ ఎదురింట్లో చనిపోయారు. అది మనల్ని భయపెట్టేస్తుంటదండి. చేతులు వణుకుతుంటాయండి. మధ్యరాత్రిలో జరిగేది కదా, నువ్వు పడుకున్నప్పుడు వచ్చింది చూసారా? అంటే కీడు ఎప్పుడైనా రావచ్చా? మధ్యరాత్రి ఫోన్ వస్తుంటదండి, ఫోన్ రింగ్ అవుతుంటది. ఫోన్ రింగ్ అవుతుంటే ఆ ఫోన్ ఎత్తడానికి భయం వేస్తుంటది మనకి. ఎందుకు? ఈ రాత్రిలో వీళ్ళు చేశారేంటి? ఈ రాత్రిలో ఎందుకు చేశారంటారా? అంటే రాత్రి కాలం, అది మధ్యరాత్రి అయ్యేసరికి నీ చేతులు భయం వేస్తున్నాయి చూసారా, భయపడుతున్నాయి చూసారా? ఫోన్ ఎత్తడానికి భయం వేస్తుంది. అలా ఎత్తగానే ఫోన్ రిసీవ్ చేసుకున్నావు లేదు, బోరు మరి వినిపిస్తున్న శబ్దం వచ్చింది అనుకో, ఫోన్ లో ఎవరో ఏడుస్తున్నారు, నీకు తెలిసిన వాళ్ళ శబ్దం ఏమి వినిపిస్తుంది అనుకోండి, చెప్పలేక ఏడుస్తున్నారు అనుకోండి, వెక్కి ఏడుస్తున్నారు అనుకోండి, భయం వేస్తుంది చూసారా? గుండె నీరైపోతుంటది. అది చెవులు గింగుర్లు అనే శబ్దం. చెవులు గింగుర్లు అనే శబ్దం. నీకు వినబుద్ధి అవ్వలేదు. పలానా ఆయన చనిపోయినప్పుడు నాకు ఫోన్ చేశారండి, చాలా భయం వేసిందండి. మధ్యరాత్రి ఫోన్ వచ్చిందండి, అమ్మ నేను భయపడుతూ ఎత్తానండి. ఎత్తగానే నా గుండె చెరువైపోయింది అంటుంటారు చూసారా? అవి చెవులు గింగులు అనే శబ్దాలు. ఇస్తాడండి దేవుడు, కొలుస్తాడండి దేవుడు. మట్టపు గుండును వేశాడట దేవుడు. ప్రతి ఒక్కరిని కొలుస్తాడటండి దేవుడు. న్యాయమను కొలనూలు పెట్టి కొలుస్తుంటాను, నీతి మట్టపు గుండుగా కొలుస్తుంటాను, ఎవడిని వదలను. ఆబట్టి ఎవరు అనుకుంటున్నారు? రాజు, ఇశ్రాయేలును పరిపాలించే రాజు కుటుంబాన్ని కొలిచేశాడట. ఇదిగో ఆహాబు కుటుంబీకులను కొలిచినటువంటి మట్టపు గుండుతో నేను కొలుస్తున్నాను, అలా కొలిచాను, సరి చూశాను అని అన్నాడు. ఏం సరి చూశారు ప్రభువా మీరు? ఏం సరి చూశారు? దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తాడు, ఆయన ఎలా సరి చూశాడో ఆ మట్టపు గుండును వారి మధ్య వేసినప్పుడు దాని కొలతకు సరిపోలేనప్పుడు ఏం చేశాడో దేవుడు లేఖనంలో చెప్పాడు. 21వ అధ్యాయం చూడండి ప్రియులారా, 21వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథము, 21వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథము 19వ వచనం చూడండి. 19వ వచనంలో దేవుడు ఏమని కొలిచాడో, ఎలా కొలిచాడో, ఈ ఆహాబు కుటుంబీకుల గురించి దేవుడు ఏమని రాయించాడో రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం నుండి చూడండి ప్రియులారా. నీవు అతన్ని చూచి ఇలాగ ప్రకటించము. ఎవరితో చెబుతున్నాడు? 17వ వచనం చూడండి, 17 నుంచి. అప్పుడు యెహోవాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షము ఇలాగ సెలవిచ్చెను, ఏలియా నువ్వు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబు ఆయనను ఎదుర్కొనుటకు బయలుదేరుము. ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతన్ని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. వెళ్ళిపో. నాబోతును చంపాడు. నాబోతును చంపినటువంటి వాడు ద్రాక్ష తోటలో ఉన్నాడు. ఏంటి సీన్ అంతా ఏంటో గలిబిలి కనిపిస్తుంది కదా మనకు. దేవుడు కొలవటం ఏంటి? ఏం జరిగిందండి? ఈ నాబోతు అనేటువంటి ఆయన ఎవరు? ఆ నాబోతును చంపారు ఆహాబ్ అంటున్నాడు. ఏం జరిగిందంటారు? ఈ ఆహాబ్ అనేటువంటి వాడు రాజు అండి, ఇశ్రాయేలు. ఈ రాజుకి రాజనగరిని ఆనుకొని ప్రక్కన నాబోత్ అనేటువంటి
ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్రాక్ష తోట కనబడిందని, నాబోతు యొక్క ద్రాక్ష తోట. ఆ నాబోతు దగ్గరికి వెళ్ళిపోయి అడిగాడు. నాబోతు అడిగాడు, నేను ఇవ్వనండి అని అన్నాడు నాబోతు. లేదండి, ఇది మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి, నా పిత్రార్జితం, నేను ఎలా ఇవ్వగలను, నేను ఇవ్వలేనండి అని అన్నాడు. ఇవ్వలేనన్నప్పుడు ఏం చేయాలండి? కన్విన్స్ చేయాలి. ఎలా కన్విన్స్ చేయాలి? చూడు బాబు, నేను ఇస్తానన్నది నీకు సరిపోకపోతే ఇంకొంచెం ఇస్తాను, అవసరమైతే ఇక్కడ ఒక 2 ఎకరాలు ఇవ్వు, నేను ఇంకో చోట నీకు 10 ఎకరాలు ఇస్తాను. రాజు కదండి, వీడికి ఏం తక్కువ ఉంటుంది చెప్పండి? కన్విన్స్ చేయొచ్చు, మాట్లాడవచ్చు, కానీ కన్విన్స్ చేయలేకపోయాడు. అంటే నేర్పరి కాదనమాట. మాటలేందు నేర్పరి కాదు. తన రాజ్యంలో ఉన్నటువంటి ఒకడిని ఒప్పించలేకపోయాడు. ఒకడిని ఒప్పించలేనుడు రాజులయ్యో. ఒకడిని కన్విన్స్ చేయలేకపోయావా? కన్విన్స్ చేయలేక, ఒప్పించలేక ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఇంటికి వెళ్ళాడండి. ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకుని ఆహారం మానేసి కూర్చున్నాడు. వెంటనే భార్య ఇచ్చింది. ఏమయ్యా, ఎందుకు ఇలా కూర్చున్నావు? ఆహారం మానేసేవేంటి? ఏం లేదు, నాబోతు తన ద్రాక్ష తోట నేను అడిగాను, ఇవ్వనన్నాడు. ఏ ద్రాక్ష తోట ఇవ్వనంటే ఏడుస్తావా? దానికి ఆహారం మానేస్తావా? నువ్వు కూర్చో, రాజు అయ్యా నువ్వు, నేను చూసుకుంటాను ఈ సీన్ అంతా, నేను ఆపరేషన్ చేస్తాను. ఇప్పుడు వాడు ఎలా కూడా చూస్తాను. భర్తను ఇంట్లో కూర్చోబెట్టి అధికారం తాను చేజిక్కించుకొని పనికి మాలిన వాళ్ళిద్దరిని సాక్షులను కూర్చోబెట్టిందండి. ఆ సాక్షులు నిల్చోబెట్టి ఏం చేసింది తెలుసా? ఇదిగో ద్రవ్యం, నేను చెప్పినట్టుగా చెప్పండి. నాబోతు రాజుకు వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పండి, అంతే. మీరు సాక్ష్యం చెప్పండి, మిగతా నేను చూసుకుంటాను. సాక్ష్యం చెప్పించింది. అబద్ధ సాక్ష్యం చెప్పించి అన్యాయంగా నాబోతును రాళ్లతో కొట్టించి చంపించిందండి. ఇక్కడ నాబోతు చేసిన తప్పేమీ లేదండి, ఏం లేదండి. కొన్ని సందర్భాల్లో మనకు అన్యాయం జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంటది. డోంట్ వరీ. మనం ఎవరు తొక్కేస్తున్నట్టుగానే ఉంటది. డోంట్ వరీ. వాళ్ళు మన మీద డామినేట్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. డోంట్ వరీ. కొంతకాలం ఏమైంది, కొంచెం ఓర్చుకోనండి, కొంచెం కాలం ఓర్చుకోనండి. దేవుడు ఎంటర్ అయ్యే రోజు కొరకు ఎదురు చూడండి. దేవుడు ఎంటర్ అయిన తర్వాత ఇంకెప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్ని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఏలియా వెళ్ళు, ఆహాబు దగ్గరికి వెళ్ళు. దుర్మార్గుడు నాబోతును చంపించాడు, ద్రాక్ష తోటకి వెళ్ళిపోయాడు. చూసావా? ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళిపో, డైరెక్ట్ గా అన్యాయంగా రాళ్లతో కొట్టించి చంపించారు ఆయన. ఆ నాబోతును రాళ్లతో కొడుతుంటే ఒక కుక్క పిల్లలా పడిపోయి ఉంటాడండి. అన్ని వైపుల నుంచి రాళ్ళు తగులుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? రాళ్లతో కొట్టి చంపడం అంటే చాలా దారుణమైన సావండి. ఆ రాయి ఎటువైపు నుంచి పడుతుందో తెలియదు. చుట్టూ జనాలు నిలబడి రాళ్లతో కొడుతుంటే రాళ్ల కుప్పగా మారిపోతుంటది. ఏంటి, రక్తపు మడుగుల్లో నాబోతు పడిపోయాడు. ఆయన రక్తం గారుతుంటే కుక్కలు చేయని రక్తాన్ని నాకేటండి, కుక్కలు నాకే ఉంటుందండి. అంటే కుక్క సాగు చచ్చాడని అర్థమండి. ఒక మనిషి పడి చచ్చిపోతే అక్కడికి వచ్చి ఒక కుక్క రక్తం నాకుతుందంటే ఎంత అన్యాయంగా చంపేశారు చూడండి. ఎవ్వరూ లేరండి. ఏంటి, ఎందుకండి చంపుతున్నారు ఈ వ్యక్తిని? ఆయన తోట ఆయనదే కదండి. ఆయన ఇవ్వనంటే చంపేస్తారా అండి? మరో చోటికి వెళ్ళిపోయి కొనుక్కోవచ్చు కదా, మరో చోట ద్రాక్ష తోటలు నాటించుకోవచ్చు కదా. రాజు కదండి, వాడికంటూ వాడు తలంచుకుంటే ఏముండదు చెప్పండి? తలంచుకున్నాడు కనుకే భార్య చేతికి అధికారం ఇచ్చాడు. పనికి మాలినవాడు. వెళ్ళు ఆయన, వెళ్ళు. ఏలియా, వాడి దగ్గరికి వెళ్ళు. వాడి చెవులు గింగురం అనేటువంటి కీడు వాడికి రప్పించబోతున్నాడు. విను వాని చెవులు గింగురం అనాలి. ఈ రోజు కూడా చదివే వాని చెవులు గింగురం అనాలి. ఈ రోజు వినేవాడి చెవులు గింగురం అనాలి. అంటే పలానా కాలంలో దేవుడు ఏదో అప్పుడు చేశాడు, ఇప్పుడు ఉండదులే అనుకోకండి. ప్రతి ఒక్కడి బ్రతుకులో దేవుడు మట్టపు గుండు వేయబోతున్నాడు. లెక్క సరి చూస్తాడని తెలియాలి. అందుకే అప్పట్లో జరిగినటువంటి సందర్భాల్ని మన జీవితంలో మనము బ్రతుకు పాఠం నేర్చుకోవడానికి ఇవన్నీ రాయించి పెట్టాడు. ఈరోజు మనం చేసుకోవాల్సినటువంటి మాటలు ఏంటో తెలుసా? మన హృదయంలో వాటిని స్మరణ చేసుకుంటూ, అమ్మో దేవుడు చాలా సీరియస్, ఆయన చేతిలో మట్టపు గుండు ఉంది, నేను చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా, నా భర్తకు అన్యాయం చేస్తున్నాను ఏంటి, నా భార్యకు అన్యాయం చేస్తున్నాను ఏంటి, నా కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ ముక్కుపచ్చలారని ఈ పిల్లలకు నేను అన్యాయం చేస్తున్నానేంటి, ఈ అమ్మాయికి మాట ఇచ్చాను కదా, ఈ మొత్తం ఈ ఊరందరి సమక్షంలో మాట ఇచ్చాను కదా, కష్టమైనా నష్టమైనా అందరి సమక్షంలో ఈ భర్తతోనే ఉంటానని మాట ఇచ్చాను కదా, నేను మాట తప్పుతున్నానేంటి,
నా భర్త నన్ను చూడట్లేదు అనుకుని నువ్వు తప్పు చేస్తున్నావా? నా ఊరు నన్ను చూడట్లేదు అనుకుని తప్పు చేస్తున్నావా? చీకట్లో నన్ను ఎవరు చూడట్లేదని తప్పు చేస్తున్నావా? ఏ ప్రాంతానికి వెళ్ళినా అందరూ ప్రసంగానికి ముందు ఒక మాట చెప్తుంటారండి, అన్న మా ఊర్లో యూత్ బాగా పాడైంది, బాగా యూత్ గురించి చెప్పండి అంటుంటారు. పక్క ఊరికి వెళ్ళామనుకో మళ్ళీ సేమ్ అదే సేమ్ రిపీట్ అవుతారు. మా ఊర్లో యూత్ పాడైపోయింది, యూత్ గురించి చెప్పండి. ఇంకో ఊరికి వెళ్ళామనుకో మళ్ళీ వాళ్ళు అదే చెప్తారు. అయితే నాకేం అర్థమైందంటే ప్రతి ఊరు పాడైంది, ప్రతి ఊరు ఇదే పరిస్థితి. ప్రతి యవనస్తుడు ఇలాగే పాడయ్యాడు, ప్రతి యవనస్తురాలు ఇలాగే పాడైపోయింది. యవన కాలం ముందు తప్పక తొట్టిల్లుతారా జాగ్రత్త అని దేవుడు చెప్పినా దేవుని మాటలు లెక్క చేయని స్థితికి జారిపోయిందండి సమాజం. ఏంటి ఈ ఊర్లో ఇంతమంది ఉన్నారు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఇంతమంది అండి ఉన్నారు, ఇంతమంది ఉంటారా? పోస్టర్ల ద్వారా సమాచారం వెళ్ళలేదా? వాట్సాప్ల ద్వారా మెసేజ్లు వెళ్ళలేదా? వెళ్ళాయి, అయినా రారు. ఎందుకు రారు తెలుసా? వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. కుక్కకున్న బిజీ అంటే అది. ఆ కుక్క ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ నుంచి అలా వెళ్తుందండి, అక్కడికి ఎందుకు వెళ్ళిందో తెలియదు, మళ్ళీ దిక్కులు చూసి మళ్ళీ ఇలా వెళ్తుందండి, అక్కడికి వెళ్తుందండి కొద్దిసేపు మళ్ళీ కుక్కలు తిరిగినట్టు తిరుగుతుంటారండి, పందులు తిన్నట్టు తింటున్నారండి. అంతే దున్నల్లాగా అయిపోతున్నారు తెలుసా? దేవుడు పెట్టిందంతా గట్టిగా మేసి తినటం, తాగటం, తొంగోటం, ఇదే బ్రతకండి బాబు. ఎటు చూసినా అలాగే అయిపోయింది. ఒక్కొక్కడికైతే వాడు కళ్ళు ఎక్కడున్నాయి వెతుక్కోవాలి, వాడి పెదాలు ఎక్కడున్నాయి వెతుక్కోవాలి, అలా ఉంటారండి. సప్పలు ఉంటాయండి బాబు. ఇలా తినిపోయి కూర్చుంటే లెగలేరు, లేస్తే కూర్చోలేరు. అలాంటి పరిస్థితి అండి. కింద కూర్చున్నారు అనుకోండి, దిక్కు చూస్తుంటారు, బాబు కొంచెం చెయ్యి. ఎందుకయ్యా? షేక్ హ్యాండ్ చేయడానికి కాదు, పైకే మళ్ళీ లేస్తాడేమో అంటే భవిష్యత్తులో ఇలా అవుతుందేమో సిస్టమ్ అనుకుంటుంటారండి. క్రింద కూర్చుంటే తనను తాను లేపుకోలేని స్థితిలో ఉంటే మషిన్ ఏదైనా ఆన్ చేసుకుని ఆ ట్రైన్ లాగా అదే లేపుతాదేమో. ఎంత దారుణం! ఉన్నలాగా తయారవుతున్నాం. ఏంటి నా చెయ్యి ఇంతలాగా అయిపోయింది, ఎక్కడి నుంచి పెట్టాను దీనికి అని ఎప్పుడైనా ఆలోచిస్తాం? నా దేవుడి కష్టాన్ని కదా దీనికి పెట్టి 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 దీన్ని బాగా మేపానని మీకు ఎవరు కనిపించట్లేదా బాబు? రాదా ఇంకా? పెట్టండి త్వరగా పెట్టి తొందర పెట్టి. హలో ఏ ప్రాంతానికి వెళ్ళిన ఇదే పరిస్థితి అండి. ఎవరిని చూసినా అలాగే ఉంటుందండి బాబు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది తెలుసా? దేవుని కొరకు బ్రతికేవారు లేరు. దేవుడంటే గిట్టట్లేదు ఈ సమాజానికి, దేవుడంటే పట్టట్లేదు ఈ సమాజానికి, దేవుని మాటలంటే నచ్చట్లేదు. ఏంటి రోజు సభలు జరగవు కదండి? ప్రతిరోజు సభలు జరుగుతాయా? ప్రతిరోజు దేవుడు వాక్యాన్ని మీకు అందించాలని నిజంగా ప్రయత్నం చేస్తున్న వాటిని ఎలాగో వినియోగించుకోవట్లేదు. ఏంటి ఆయా ప్రాంతాల్లో దేవుని సేవలో ఉన్నతంగా వాడబడుతున్న వాళ్ళు వచ్చినప్పుడైనా కనీసం ఇక్కడికైనా వెళ్తే మన బ్రతుకులు బాగుంటాయేమో, మన కుటుంబాలు బాగుపడతాయన్న ఆ తలంపులు లేవా? కనీసం మీరైనా ఫోన్లు చేయండి. ఒక్కొక్కరు 100 మందికి ఫోన్ చేస్తే 10 మంది వచ్చినా చాలు. మనం కూడా ఎలాంటి వాళ్ళని తెలుసా? ఫోన్లో డబ్బులు వేస్ట్ అయితే అదే ఇంటర్నెట్ వాడడానికి అయితే ఉంటాయి మన దగ్గర. గంటలు గంటలు కూర్చుంటాం. ఏంటి ఇక్కడ కూర్చున్న మీరే ఒక్కొక్కరికి 100 మందికి ఫోన్లు చేశారనుకోండి, రేపు లేదా ఈ రోజు సాయంత్రానికి 1000 మంది కూర్చుంటారు. 2000 మందిని రప్పించడం పెద్ద కష్టం కాదు. మనం ఏమనుకుంటాం తెలుసా? ఇది మన వల్ల అయ్యే పని కదా అనుకుంటాం. అందరూ నిలబడి కూర్చుని చేస్తే ఏమాత్రం అండి, ఏమాత్రం చెప్పండి? కలిసికట్టుగా చేయనివ్వదు, అక్రమాలు చేయనిస్తుంటది, అన్యాయం చేయిస్తుంటది, నువ్వు చేసేదంతా న్యాయమే అన్నట్టుగా చేయిస్తుంటది. అలా చేసేసిందండి ఆహాబును కూడా. ఒరే ఆహాబు, నువ్వు ఏం చేసినా పర్వాలేదు, కమాన్, దోచుకున్నోడిదే రాజ్యం, దోచుకున్నోడిదే దోచుకున్నంత, వెళ్ళిపో దోచేసుకున్నది. అన్యాయంగా దోచేసుకున్నారండి నాబోతుది, చాలా అన్యాయంగా దోచేసుకున్నారండి. కుట్టించి చంపించేశారండి. వెళ్ళు నాయనా ఏలియా, చెవులు గింగుర్లు మనాలి ఒక్కొక్కడికి. వెళ్ళు, ఆ కుటుంబీకులు నేను కొలిచానని చెప్పు. ఏమని చెప్పాలి ప్రభువా? ఇదిగో, ఏ నాబోతు రక్తం అయితే కుక్కలు నాకాయో అదే స్థలమందు ఆహాబుకు కూడా అలాగే జరగబోతుందని చెప్పు. వాడి రక్తము కూడా కుక్కలు నాకబోతున్నాయని చెప్పు అని చెప్పాడు. తర్వాత మాటలు చదవండి. ఆ మాట 21వ అధ్యాయము రాజుల గ్రంథము 19వ వచనం చూడండి ప్రియులారా. 21వ అధ్యాయము 19వ వచనం, నీవు అతను చూచి ఇలాగ ప్రకటింపుము, యెహోవా సెలవిచ్చినదేమనగా
దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. ఆ ద్రాక్ష తోట గురించి చంపావు కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందైతే కుక్కలు నాబోతు రక్తము నాకేనో, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పు. నిజంగా నాకుతాయని చెప్పు. ఏదో ఉత్తిని అలా చెప్పేస్తున్నాడు దేవుడు అనుకుంటాడే వాడు. నిజముగా నాకుతాయని చెప్పు, నిజంగా జరుగుతుందని చెప్పు. మరి జరిగిందాలా? జరిగిందో లేదో దేవుడు ఏం చేశాడు? 22 అధ్యాయములో 38వ వచనం చూడండి. 22వ అధ్యాయం 38వ వచనంలో జరిగిన సీన్ ఏంటో తెలుసా? ఈ దేవుడు చెప్పినా కూడా వాడికి ఏ పట్టింపు లేదండి. ఏం జరుగుతుంది అనుకుంటున్నాడు, వెళ్ళిపోయాడండి. ఒరే వద్దురా బాబు యుద్ధానికన్నా యుద్ధానికి వెళ్ళాడు. విచిత్రం చెప్పమంటారా? జనరల్ గా యుద్ధంలో గురి చూసి కొడితే చేస్తారు. ఎవరైనా గురి చూసి బాణంతో ఎక్కుపెట్టి గురి చూసి కొడితే చేస్తారు. ఆహావుకి ఏం జరిగిందో తెలుసా? ఒకడు గురి చూడకుండానే బాణాన్ని విసిరాడు. గురి చూడకుండా బాణం విసిరితే ఆ బాణం ఎవరు తగిలింది? కరెక్ట్ గా రాజుకే వచ్చి దిగబడిందండి. అంతే. వాడేమో గురి చూడకుండా వదిలాడు, కానీ ఆ గురిని మళ్లించింది ఎవరు? దేవుడు మళ్లించాడు. ఎందుకంటే వాడి రక్తము కుక్కలు నాకుతాయని చెప్పాడు కదా. నాకాలి కదా, మరి శిక్ష పడాలి కదా. మట్టపు గుండుతో కొలిచాడు కదా, అన్యాయంగా చంపించారు కదా నాబోతుని. ఇదిగో ఒకడు గురి చూడకుండానే వదిలాడు బాణాన్ని. అలా గురి చూడకుండా వదిలిన బాణాన్ని గురి మళ్లించి దేవుడు డైరెక్ట్ గా ఎవరి దగ్గర పంపించాడు? ఆహాబుకు దిగబడిందంటే ఒక్కసారి రథములో కూలిపోయాడండి. ఒరే బాబు, నేను చచ్చిపోయేటట్టు నన్ను తీసుకెళ్ళా ఇక్కడ నుంచి, ఇంకేం బ్రతుకుతావు, చచ్చావంతే, చచ్చావు. గురి చూసి కొట్టించేటట్టు చేసింది దేవుడేనండి. గురి చూడకుండా వాడు వదిలిన గురి మళ్లించి తప్పించి తీసుకొచ్చి కరెక్ట్ గా నీకే దిగబట్టేట్టు చేస్తాడు. వెనక వాళ్ళు అలాగే ఉంటారు, ముందు వాళ్ళు అలాగే ఉంటాడు, మధ్యలో కూర్చున్నాడు చేస్తాడండి. ఇదేంటి విచిత్రం? వెనకనున్నోడు బాగానే ఉంటాడు, ముందున్నోడు బాగానే ఉంటాడు, మధ్యలో ఎందుకు తెచ్చాడు తెలుసా? కరెక్ట్ గా దేవుడు వాడికే స్పాట్ పెట్టాడు. మనమే అనుకుంటామంటే వాడి అదృష్టం వీడి అదృష్టం అనుకోడు. వీళ్ళేది గొప్ప మహానాయకులని కాదు, మహానుభావులని కాదు, వాళ్ళకి ఇంకో కొంచెం టైం ఉంది కనుక వదిలేడంతే. కరెక్ట్ గా అలా నిల్చున్నారండి హైదరాబాద్. అలాగే నిల్చున్నారు. ఆ పై నుంచి ఫ్లైఓవర్ మీద ఎన్నో వెహికల్స్ వెళ్తుంటాయండి. రోజు ఎలాగ వెళ్తుంటాయి అలాగే వెళ్తున్నాయి అనుకున్నారు. వీళ్ళేమో బస్సు గురించి నిల్చున్నారండి. అంతే. అలా బస్ స్టాండ్ నిల్చున్నారు. ఈసారి దేవుడు ఫ్లైఓవర్ మీద వెళ్లాల్సినటువంటి కార్ని కొంచెం కిందికి దింపాడు. అంతే. లాస్ట్ స్పీడ్కి వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకునేటువంటి కారు ఇలా పల్టీలు కొడుతూ కింద పడిపోతారు చూసారా, అలా పడిపోయింది. అంతేనండి. పడిపోయి కరెక్ట్ గా అక్కడ నిల్చున్నటువంటి వాళ్ళ మీద ఒకరి మీద పడింది. అంతే. అంతేనా? అంతే. నువ్వు నించుంటావు అంతే, అక్కడే స్పాట్ పెడతాడు నీకు. నువ్వు పడుకుంటావు అంతే, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటున్నా గుండె డబ్బు అంటది, ఆ సౌండ్ కూడా రాదు. పోయింది అంతే. పొద్దున్న లేవగానే సౌండ్లు వస్తాయి, మళ్ళీ చాలా సౌండ్లు వస్తుంటాయి. వీళ్ళందరూ సౌండ్ చేస్తుంటారు. ఆయన రాడిక వేడంతే. రాత్రి మాట్లాడాక రాత్రి వరకే మరి మాట్లాడితే ఉదయం ఉండదు. మన కళ్ళ ముందు ఇలాంటివి జరగట్లేదా? మన కళ్ళ ముందు ఇలాంటివి జరగట్లేదా? మనకి ఇలాంటివి వినపడట్లేదా? మన బ్రతుకులు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కానీ మనం ఏమైపోయింది తెలుసా? ఎప్పుడు ఏదో ఒక రోజు చావక తప్పదు అంతే. చావుకుడు ఏమైపోయింది తెలుసా? సరదా. చావుకుడు ఏమైపోయింది తెలుసా? ఇది ఒక కామెడీ షోలో శవాన్ని కూర్చోబెట్టి ప్రోగ్రాంలు చేస్తున్నారండి. శవంలాగా కూడా నటిస్తుంటాడు. శవంలాగా నటిస్తుంటే వాడికి దండేసి ఆ శవం మీద జోకులు. అనుకునేవాళ్ళండి. తల్లిని వదలట్లేదు, తండ్రిని వదలట్లేదు, పిల్లల్ని వదలట్లేదు, అందరి మీద జోకులు వేసుకుంటున్నారు. చివరికి శవంతో కూడా జోకులే. శవంతో కూడా జోకులేనా? ఎలా అయిపోయింది సార్? చచ్చాడన్నది కూడా కామెడీనా? చావు కామెడీయా? ఒకప్పుడు పరీక్ష రాయడానికి వెళ్ళినటువంటి విద్యార్థి, అరే బాగా రాసావరా, పరీక్ష ఎలా రాసావు అని అడిగితే వాడు చెప్పాడు, క్వశ్చన్ పేపర్ డెడ్ ఈజీగా వచ్చింది అనేవాడు. డెడ్ ఈజీ అంటే పరీక్షా పేపర్ అంత సులువు. ఎంత సులువు అంటే చచ్చే అంత సులువు. చావును సులువు అనుకున్నారు. సులువు కాదు. చావు సులువు అనేవాడు చెప్పింది నీకు తప్పు. చావు మీద జోకులేంటి, శవం మీద జోకులేంటి? బ్రతుకు మారటం కొరకు చూపించాడు. ఆహాబు జీవితంలో అదే చెప్పాడు. కుక్కలు నాకుతాయి, నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. చెప్పినట్టుగా జరిగిందండి. కొలిచాడు కొలనూలుతో, బెల్షస్సరును కొలిచాడు.
రాత్రికి రాత్రే ముగింపు బెల్షస్సరుకి మెనే టెకేలు ఫార్సినని ఇలా దేవుని యొద్ద నుంచి ఒక చెయ్యి వచ్చేసింది, రాసింది మెనే టెకేలు ఫార్సిన్. ఈ రాత్రే దేవుడు నిన్ను కొలిచేశాడు, నీ రాజ్యాన్ని కొలిచేశాడు, నీ పరిపాలన కొలిచేశాడు. క్లోజ్. అంతేనా? అంతేనండి. అందరి బ్రతుకుల్లో అంతేనా? ఎవరి బ్రతుకుల్లో అంటే ఎవరి బ్రతుకుల్లోనైనా అంతేనండి. దేవుడు కొలిచే ముందే ఆయన కొలతకు మన బ్రతుకులు సరిపోయేటట్టు ఉండాలి, అది చూసుకోండి. అందుకే అంటాడు, మీరెట్టి కొలతతో కొలుతురో అదే కొలతతో కొలుస్తాను. మార్క్స్ వార్త ముగించేస్తాను. మార్క్స్ వార్త 4:24. మరియు ఆయన మీరేమి విలుచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. మీరు ఎట్టి కొలతతో కొలుస్తున్నారు? ఏ కొలతది? మీరెట్టి కొలతతో కొలుతురో అట్టి కొలతతోనే మీకు కొలవబడును. ఇంకొంచెం ఎక్కువగానే కొలుస్తాను. ఆ కొలత ఎలా ఉంటదట? ఎక్కువ ఎలా కొలుస్తాడు? మధ్యాహ్నం మీ కోపి కూడా చెప్తాను. ఎక్కువ కొలుస్తాడట కదా. ఇది కొలిచే కొలత కొంచెం ఎక్కువ కొలుస్తాడట. ఇది ఎక్కువ కొలవటం అంటే ఏంటి? మామూలుగా మీరు ఎట్టి కొలతతో కొలుతారంటే అట్టి కొలుతుంది. పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి ఒక గ్లాసెడ్ మంచినీళ్ళు తీసుకెళ్లారనుకో, మనం కూడా ఎంత కొలిచిస్తాము? సేమ్ అంతే కొలుతా. కానీ ఒక 10 లీటర్లు ఏమి ఇవ్వం కదా. కానీ దేవుడు ఒక 10 లీటర్లు ఇస్తాడట. గ్లాసెడ్ 10 లీటర్ల కొంచెం అడ్వాన్స్ ఉంటుంది అనమాట. కొలత బాగుంటది, మంచిగా ఉంటది అనమాట. నువ్వు మొయ్యలేనంత ఉంటది. ఎలా కొలుస్తాడంటారు? క్లాస్ అయిపోయిన తర్వాత, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు లంచ్కి వెళ్ళి వస్తే, లేదంటే కూర్చుంటానంటే ఎలా ఎక్కువ కొలుస్తాడో చెప్తాను. ఎక్కువ కొలటం అంటే జనరల్ పెద్ద పట్టించుండదు. అంటే మీరు ఎట్టి కొలతతో కొలుతారో అట్టి కొలతతోనంటే ఏముంటది? కేజీకి కేజీ, 100కి 100 ఇలా అనుకుంటాను. 100కి 100 కాదు, కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుందో ఆ తీవ్రతను మీరు నిజంగా భరించగలరో లేదో తర్వాత చెప్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. దయగల దేవా, కృపగల మా తండ్రి, మీ దయతో మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన మంచి స్థలంలో కొద్దిసేపు మేము మాట్లాడినాం తండ్రి. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా మా ఆత్మీయ జీవితానికి మేలుకరంగా, ఈ మాటలను ప్రయోజనకరంగా మా హృదయాలు భద్రపరుచుకుంటుంది మీ కృప చూపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ